ఆఫ్టర్ ఆల్ సిగరెట్ పెట్టి మీదే నన్ను తాగొద్దు పోతారని రాసినప్పుడు నాలాంటి వాడితో పెట్టుకోవద్దు పెట్టుకుంటే పోతారు అని చెప్పకపోతే ఎలా సార్? ఈ డైలాగ్ ఎక్కడైనా విన్నట్టుగా గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? జులై సినిమా మరీ ఈ డైలాగు గుర్తున్నప్పుడు అదే సినిమాలో తెలుగు సినిమాల్లోనే ద బెస్ట్ బ్యాంక్ రాబరీ గుర్తుండే సీన్ మీకు ఉండే ఉంటుంది. ఇప్పుడు సేమ్ అలాంటి బ్యాంకు రాబరీనే వరంగల్ జిల్లాలో జరిగింది. ఎంతమంది సోనుసూద్లు వచ్చారో తెలియదు, కానీ పక్కా ప్లానింగ్తో వచ్చి షాక్ అయ్యే లెక్కతో అక్కడి నుంచి ఉడాయించేశారు. ఇదే వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్రాంచ్. సాయంత్రం బ్రాంచ్ మూసేప్పుడు తాళాలు బాగానే వేశారు. 1-2 సార్లు చెక్ చేసుకున్నారు. ఇవాళ ఉదయం బ్యాంక్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఎంట్రన్స్ గేట్లు గట్టిగానే ఉన్నాయి. తీరా బ్యాంక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే సిబ్బందికి దిమ్మ తిరిగిపోయింది. వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నప్పటికీ వెనక కిటికీలు కట్ చేసి సినిమా రేంజ్లో దోపిడీకి పాల్పడ్డారు. లాకర్లను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి గుట్టు చప్పుడు కాకుండా దోచుకెళ్ళిపోయారు. అసలు ఈ రాబరీలో ఎంత పోయింది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. బ్యాంక్ వాళ్ళు చెప్తున్న డీటెయిల్స్ ప్రకారం బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టారు 630 మంది. 495 మందికి చెందిన 19.5 కిలోల బంగారం అక్కడ దోపిడీ జరిగినట్టుగా తెలుస్తోంది. సుమారు 13,60,00,000 విలువైన బంగారాన్ని దోచేశారు. ఇంకా లాకర్లో 138 మందికి సంబంధించిన బంగారం ఉందట కూడా. అసలు ఈ దోపిడీ ఎలా జరిగింది? ఇంటి దొంగలు చేసిందా? అంతర్రాష్ట్ర ముఠాపన? స్పాట్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాయపర్తిలో జరిగిన బ్యాంకు లూటీ వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్రాష్ట్ర ముఠా ఈ దోపిడీకి పాల్పడిందా, లేక ఇక్కడ ఈ బ్యాంకు గురించి తెలిసిన వారే ఈ తరహా దోపిడీకి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం వరంగల్ మధ్య జాతీయ రహదారి పక్కన ఉన్న రాయపర్తి బ్రాంచ్లో ఈ ఘటన దోపిడీ జరిగింది. బ్యాంకు వెనుక భాగంలో కిటికీలను గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసినటువంటి ఆ ఘరానా దొంగలు కిటికీలను ఓపెన్ చేసి రాత్రి వేళ లోపలికి ప్రవేశించారు. లోపల బ్యాంక్ చెస్ట్లో ఉన్నటువంటి ఆ బంగారం అంతా లూటీ చేశారు. ఏ విధంగా లూటీ చేశారు? అసలు సీసీ కెమెరా, బ్యాంక్ అంటే సహజంగా ఇంత పెద్ద మొత్తంలో కిలోల కొద్ది బంగారం ఉందంటే తగిన సెక్యూరిటీ ఉంటుంది, లోపల సీసీ కెమెరాలు ఉంటాయి, ఎవరైనా అన్నోన్ పర్సన్స్ లోపలికి వచ్చినట్టు అలారం కూడా ఉంటుంది. సో ఈ బ్యాంకులో దొంగలు ఏ విధంగా లోపలికి ప్రవేశించారు, ఏ విధంగా లూటీ చేశారో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది బ్యాంకుకు ఎడమ వైపు ఉన్నటువంటి ఈ గోడ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. ఈ కాంపౌండ్ వాల్ కంటే దోపిడీకి పాల్పడిన దొంగలకు ఈ బ్యాంకు గురించి కాస్త అవగాహన ఉంటేనే ఈ తరహా దోపిడీకి పాల్పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది మధ్య కిటికీ, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ కిటికీ చాకచక్యంగా ఓపెన్ చేసినటువంటి ఆ దొంగలు లోపల గ్యాస్ కట్టర్ ద్వారా బ్యాంకులో ఉన్నటువంటి ఆ లాకర్ను ధ్వంసం చేశారు. ఆ బంగారం అంతా లూటీ చేశారు. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది ఈ కిటికీ తలుపులు వేసినట్లుగా ఉన్నాయి, కానీ లోపల మాత్రం ఆ లూటీ జరిగింది. ఈ ఎస్బీఐ బ్రాంచ్లో, రాయపర్తి బ్రాంచ్లో 635 మంది ఖాతాదారులు ఇందులో వాళ్ళ బంగారం తనఖా పెట్టి రుణాలు పొందారు. ఇందులో ప్రస్తుతం అయితే ప్రాథమికంగా ఇప్పుడు గుర్తించిన సమాచారం ప్రకారం 497 మందికి సంబంధించినటువంటి ఆ బంగారం అంతా లూటీ అయింది. ప్రస్తుతం 138 మంది ఖాతాదారులకు సంబంధించిన బంగారం మాత్రమే అందుబాటులో ఉంది. మొత్తం 13,61,00,000 విలువ గల బంగారం లూటీ అయినట్లుగా గుర్తించారు. 19.5 కిలోల బంగారం లూటీ అయింది. సో పోలీసులు, క్లోజ్ టీమ్స్ అంతా ఇప్పుడు ఈ బంగారం లూటీ వెనుక అంతర్రాష్ట్ర ముఠా పాత్ర ఉందా? జాతీయ రహదారి పక్కనే ఇంత పెద్ద బ్యాంక్ ఉంది. సహజంగా ఇన్ని కిలోల బంగారం ఉందంటే అదంతా కూడా హెడ్ ఆఫీస్లో భద్రపరచాల్సి ఉంటుంది, ట్రెజరీలో భద్రపరచాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కనీసం సెక్యూరిటీ గార్డు లేకపోగా సీసీ కెమెరాలు కూడా ఇటువైపు ఎక్కడ సీసీ కెమెరాలు కూడా కనిపించడం లేదు. ముందు వైపు ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. హార్డ్ డిస్క్లను కూడా ఎత్తుకుపోయారు. అయితే సహజంగా ఇలాంటి థెఫ్ట్ జరిగినప్పుడు సెల్ నెట్వర్క్ ఆధారంగా కూడా దొంగలను పట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ దొంగలు ఎక్స్పర్ట్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ కూడా వాళ్ళు సెల్ ఫోన్ నెట్వర్క్ ఉన్నట్లయితే ఒకవేళ దొరికిపోతామనే ఉద్దేశంతో సెల్ నెట్వర్క్ కూడా యూజ్ చేయకుండానే వాళ్ళంతా అత్యంత చాకచక్యంగా ఆ టెక్నాలజీని ఉపయోగించి వారంతా కూడా ఈ దోపిడీకి పాల్పడినట్టుగా తెలిసింది. పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతం 4 బృందాలను రంగంలో దింపారు. ప్రత్యేకంగా క్లూస్ టీమ్స్ కూడా రంగంలో దిగాయి. సిసిఎస్ బృందాలు, ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా రంగంలో దిగి విచారణ జరుపుతున్నారు. కానీ ఖాతాదారులు మాత్రం బ్యాంకు లూటీ అనేది తెలియగానే ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. వారంతా కూడా 1 కాదు 2 కాదు 19 కేజీల బంగారం లూటీ అయిన నేపథ్యంలో ఖాతాదారులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దేష్, TV9 వరంగల్. ఈ వరంగల్లో రాయపర్తి రాబరీని కాసేపు పక్కన పెడదాం. సేమ్ ఇలాంటి దోపిడీయే ఒక 3 వారాల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరిలో జరిగింది. అక్కడ కూడా గ్యాస్ కట్టర్లు ఉపయోగించి యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే పెద్ద ఎత్తున దొంగతనానికి పాల్పడ్డారు. 509 మంది ఖాతాదారులున్న ఎస్బీఐ బ్రాంచ్లో 13 కోట్ల విలువ చేసే 17 కిలోల బంగారాన్ని అక్కడి నుంచి దోచుకెళ్లారు.
దీంతో కర్ణాటక దావణగిరి దోపిడీతోటి ఈ రాయపర్తి రాబరీని పోల్చి చూస్తున్నారు పోలీసులు. సేమ్ 2 చోట్ల ఒకే విధంగా జరగడంతో అంతర్రాష్ట్ర ముఠా పనిగా భావిస్తున్నారు. ఇప్పటికే బ్యాంకు సిబ్బందిని విచారించిన పోలీసులు 4 బృందాలుగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ని ముమ్మరం చేశారు.